రైట్ నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య అంశం ఏదైనా ఉందనంటే అది నీళ్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ ఎండిపోతుంటే తెలంగాణ రాష్ట్రం పచ్చగా మారాలని చెప్పి నీళ్ళ కోసం అనేక మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ నేడు అదే నీళ్ళ విషయంలో మనకొచ్చే తెలంగాణ వాటాకొచ్చే నీళ్లు కొంత ఆంధ్రాకు మళ్ళిస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. ప్రజెంట్ దీని మీద మాట్లాడడానికి తెలంగాణ యువజన విభాగం మధు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తేనే. అంటే ఏందన్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కొంచెం నాగార్జున సాగర్ నీళ్లు కూడా ఆంధ్రకు మళ్ళీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇది వాస్తవమే. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో కూడా ఒక్క నీటి చుక్క కూడా ఆంధ్రాకు పోలే. మనమే వాడుకున్నాము. ఇప్పుడు వీళ్ళకి అవగాహన లేమితోటి ఈ కేఆర్ఎంబీకి అప్పచెప్తామని ఎప్పుడైతే వీళ్ళు అన్నారో అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని మనకు చాలా నష్టం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సిఆర్పిఎఫ్ బలగాలు మన కేంద్ర బలగాలు ఇక్కడికి వచ్చినాయో, నాగార్జున సాగర్ మీదకి వచ్చినాయో, అప్పటి నుంచి వెళ్ళి ఇండైరెక్ట్గా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి వాటర్ మన దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకు రావాల్సిన వాటా నుంచి వెళ్ళి ఎక్కువ వాటాను తీసుకొని ఇప్పటికి వాళ్ళు తీసుకోవాల్సిన వాటా ఇప్పుడు తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి వెళ్ళి ఒక్క రోజుకి 10,000 క్యూసెక్ల వాటర్ తీసుకొని పోతున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా తన వ్యవహార శైలి ఉన్నది. అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు? ఇప్పుడు నా 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఇట్లా పోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నావు కదా. అంటే ఇంతవరకు మనం అసలు తెచ్చుకున్న తెలంగాణనే నీళ్ళ కోసం, నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో తెచ్చుకున్నాం. మరి ఇందులో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి నీళ్లు పక్కదోవ పడుతున్నాయని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి తెలియదా అన్న? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం లేదు విషయం. ఈయనకున్న లీగల్ కేసులు కానీ ఓటుకు నోటు కేసు లేకపోతే ఇంకో రకంగానో ఒకవేళ కాంగ్రెస్లోనే అసమ్మతులు ఎక్కువైపోయి తన కింద సీట్ కిందకి ఎక్కడ ఎసరు పెడతారో అనే తన భయంతో తను ఏం చేస్తుండు, ఇండైరెక్ట్గా బీజేపీలోకి టచ్లోకి వెళ్తాడు, డైరెక్ట్గా తన గురువైన చంద్రబాబు తోటి టచ్లో ఉంటాడు. సో ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఇండైరెక్ట్నో డైరెక్ట్నో చంద్రబాబు కాబట్టి తన గురుదక్షిణగా ఆ వాటర్ పోతున్నా కూడా నోరు మెదపకుండా సపరేట్గా కూర్చుంటుండు. అది విషయం. అంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మేధావులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మేధావులు ఎమ్మెల్సీల రూపంలో కావచ్చు ఇతర పోస్టులలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలియదన్న తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున జరిగింది, ఎంతమంది బలిదానాలు జరిగినాయి. మరి ఇదే మళ్ళీ ఒకసారి జరిగే పరిస్థితి వస్తుందేమో నీళ్లు లేకుంటే అని చెప్పి వాళ్ళకి అవగాహన లేదనుకోవచ్చు. అయితే 2014 కంటే ముందు కూడా తెలంగాణలో మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారి రాజకీయ అవసరాల కోసం నోరు మెదపకుండా ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్ళ కోసం వీళ్ళు అక్కడ నోరు మూసుకొని కూర్చుంటారు. అసలు విషయం అది. వాళ్ళ పదవులు కావాలి, డబ్బు కావాలి, కాంట్రాక్ట్ కావాలి, ఇంకోటి వాళ్ళ స్వలాభాల కోసం నోరు మెదపకుండా వాళ్ళ సీటు కాపాడుకోవడం కోసం ఇవన్నీ చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు తెలంగాణలో, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఇప్పుడు గతంలో ఏదైతే విద్యార్థుల తరఫున కొట్లాడిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ చరిత్రని చెప్పిన వాళ్ళు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా మరి ఎందుకు నోరు మెదపడం లేదు? వాళ్ళని ఎందుకు అనుకోవచ్చు? చెప్తున్నా కదా, వాళ్ళ అవసరాలు స్వలాభాలు ఉంటాయి. ఊరికి ఏదైనా పని చేయించుకోవచ్చు, పదవులు ఆకాంక్షించవచ్చు, ఇంకో రకరకాలుగా ఉంటాయి. ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజల లాభం కోసం చూసేది మాత్రం కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కానీ ఇదే కేసీఆర్ కాళేశ్వరం మీద లక్షల కోట్లు దండుక తినడానికే కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిండు, మేడిగడ్డ ప్రాజెక్టు పెట్టిండు. కాళేశ్వరానికి భవిష్యత్తు లేదు, మేడిగడ్డ కుంగిపోయింది, కొట్టకపోయింది అని చెప్పి అనేక రకాల సంచలనమైనటువంటి విమర్శలు కూడా వచ్చినాయి కదా. మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ఏమని చెప్పారు? పోయిన సంవత్సరం క్రితమే ఆల్రెడీ కాళేశ్వరం పనికిరాదు, కూలిపోయింది అని చెప్పిండు. ఇప్పటికి కూడా వాటర్ ఉన్నాయి కదా, కాళేశ్వరం మేడ కూలిపోయింది. అన్నిట్లలో ఒక పిల్లరు కుంగింది, అది కూలిపోలే. ఒక పిల్లర్ అనేది కూలిపోతే మెయింటెనెన్స్లో చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. నీకు ఒక మాట చెప్తా, నల్గొండ జిల్లాలో కాళేశ్వరం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కింద స్టేజ్ 2 కింద కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరానికి దీన్ని అటాచ్ చేసి అనుసంధానం చేసి అక్కడి నుంచి వెళ్ళి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట ఈ నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు నీరు అందించుండు. కాళేశ్వరం కూలిపోతే మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు? ఏ నీళ్ళు అవి?
కాళేశ్వరం కూలిపోతుంది లేకపోతే కూలిపోతుంది అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దాని బ్రాండ్ అంబాసిడరు దానిలో వాళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఆ పేరు మంచి పేరు రాకుండా ఉండడానికి ఇది నెగిటివ్ పబ్లిసిటీ తప్ప వాళ్ళ ద్వారా వచ్చేది ఏమీ లేదు ఆ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా. ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే తెలంగాణ ప్రజలకు ఒక విధంగా మోసమే అని చెప్పుకోవచ్చు ఇది. 100% తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి మోసం మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పైన ఏం చెప్తారన్న మీరు? ఒక మాటలో చెప్తా మీకు, ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ గారు వచ్చి ఏం చేసిండు 10 సంవత్సరాలలో ఏం చేసిండు అన్నారు. వచ్చిన 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు మహబూబ్ నగర్ ఉంది, వలసలకు పోతుంటారు కదా, ఈ వలస ప్రాంతాలలో ఏం చేసిండు? మహబూబ్ నగర్లో 4,000 కోట్లతోటి 10 లక్షల ఎకరాలకు నీరందించిండు. అవునా? అలంపూరు, గద్వాలు, ఇప్పుడు ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా 50,000 ఎకరాలకు అక్కడ గద్వాల్లో కానీ లేకపోతే అలంపూర్లో కానీ 50,000 ఎకరాలకు నీళ్ళు అందించిండు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించింది ఏదైతే కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులలో ఒక్క రిజర్వాయర్ కూడా లేదు. దీన్ని పరిశీలించిన కేసీఆర్ ఏం చేసిండు? పాలమూరు ఎత్తిపోతల పథకం కింద 68 టీఎంసీల రిజర్వాయర్ కట్టించిండు. డిండి ఎత్తిపోతల పథకం కింద 23 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు కట్టించాడు. మొత్తం కలిపితే దగ్గర 91 టీఎంసీల రిజర్వాయర్లు కట్టించాడు. అవునా? మరి ఇవన్నీ చేసింది ఎవరి కోసం? మహబూబ్ నగర్ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్షలకే కదా. మరి నువ్వేం చేసినావు? నువ్వు మహబూబ్ నగరు, పాలమూరు, నేను మహబూబ్ నగర్ అని చెప్తావు. నువ్వేం చేసినావు మహబూబ్ నగర్కి? చెప్పు. నువ్వు ఒక పిల్లర్ ఏమైనా కట్టినావా? లేదంటే ఒక రిజర్వాయర్ కట్టినావా? లేదా ఒక కాళేశ్వరంకి సంబంధించింది నువ్వు నెగిటివ్గా మాట్లాడినావు. అదే కాళేశ్వరం నీతో అవుతుందా కట్టడానికి? లేదు కదా. ఇదంతా రాష్ట్రం గురించి వదిలిపెట్టు, అట్లీస్ట్ నీ జిల్లాకి నువ్వేమైనా సాగునీటి కోసం నువ్వేమైనా చేసినావా? లేదు. కానీ నువ్వు చేసింది ఏంది? ఈ సంవత్సరంలో 130,000 కోట్ల అప్పు చేసి కూర్చున్నావు. ఏం చేసినావు మరి? గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీర్చడం కోసమే నేను ఇప్పటిదాకా ప్రయత్నిస్తున్నా, అవే సరిపోతున్నాయి నాకు, నేను రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతకుముందు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావా? పరిపాలన విభాగంలో నువ్వు లేవు, కానీ పార్టీలో అయితే ఉన్నావు కదా, ఎంపీగా పనిచేసినావు కదా, ఎమ్మెల్యేగా పనిచేసినావు కదా. మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఎలా ఇస్తావు? హామీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, దొంగ బూటకు 420 హామీలు చెప్పారు. ఏమైంది మరి? మీకు ఒకవేళ అవగాహన లేకపోతే ఎందుకు చెప్పారు? ప్రజలను ముంచడానికే కదా, ప్రజలకు మోసం చేయడానికే కదా. మరి అసొంటప్పుడు మీరు ఈ హామీలు ఎందుకు ఇచ్చారు? ఈ బూటకు హామీలు ఎందుకు ఇచ్చారు? వీళ్ళని ఎందుకు మోసం చేస్తారు? ఇప్పుడు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి వీటికి సమాధానం చెప్పకుండా విషయం ఏం చేస్తుండంటే టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండ. ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తే మనం దాని మీద ఒక 4 బూతులు మాట్లాడితే దాని గురించి చర్చ జరుగుతుంది, దాని మీద చర్చ పోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పనిచేస్తుండు. అయితే ఇప్పుడు సాగర్కు కూడా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత నీళ్ళ కొరత అనేది ఏర్పడతా ఉన్నది. నాట్లేసే సమయం నుంచే నీళ్లు దొరకడం లేదని చెప్పి పొలాలు కూడా ఎండిపోయిన పరిస్థితి చూసినాం అక్కడక్కడ. సాగర్కి ఏదైతే కాంగ్రెస్ ఏర్పడ్డదో నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత సాగర్ మీద కూడా మన అధికారులు పోతే వాళ్ళు ఆపేసిన పరిస్థితి కూడా బయటకు వచ్చింది. ఏం చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డి మీద? ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ అజమాయిషి మన దాని మీద లేదు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎక్కడ ఉండాలి? తెలంగాణ ఆధీనంలో ఉండాలి. మరి ఈ తెలంగాణ ఆధీనంలో ఉండాల్సిన నాగార్జున సాగరు కేంద్ర బలగాలు వస్తే నువ్వేం చేస్తున్నావు? నీ చేతగానితనం కదా ఇది, అవునా కాదా? తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నువ్వు పనిచేసేటోడు అయితే ఈ సంవత్సరంన్నర నుంచి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేసినావు? బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీస్తే అసెంబ్లీకి వచ్చి తీర్మానం చేస్తా అని చెప్పి ఏమని తీర్మానం చేసినావు? ఇక్కడి నుంచి వెళ్ళి ఉన్న కేంద్ర బలగాలను పంపించాలని తీర్మానం చేసినావు. ఇప్పటి వరకు పంపించకుండా నువ్వేం చేస్తున్నావు? కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాడు. ఎందుకు తీసుకురాడు? ఏమనంటే ఓటుకు నోటు కేసులో లోపటేస్తారు. లేదు అనంటే ఇక్కడ గురువుకు కోపం వస్తే గురుదక్షిణ కూడా చెల్లించుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇది ఈయనకున్న ప్రాబ్లమ్స్. విషయం ఏంది? ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు ఉంది. ఈ 10 ఏళ్ళల్లో ఏ ఒక్క రోజైనా వీళ్ళైతే మన దగ్గరికి రాలేదు కదా. అంటే ఈడ చేతనైనా నీ చేతకంతనాన్ని బయట పెడుతుంది కదా ఇది. మరి ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకు చేస్తలేవు? ఇవన్నీ ఇప్పుడు ఈ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా డైలీ ఒక 10,000 క్యూసెక్ల వాటర్ పోతుంది. ఈ విషయం తెలిసి కూడా నువ్వు నోరు మూసుకొని కూర్చుంటున్నావు అంటే ఎందుకు కూర్చుంటున్నావు? ఎవరి లాభాల కోసం కూర్చుంటున్నావు? ఎవరి అవసరాల కోసం కూర్చుంటున్నావు? నీకు కావాల్సింది నీ గురుదక్షిణ. నీ చంద్రబాబు నాయుడు మంచిగా ఉండాలి, ఆయన సాటిస్ఫై అయితే నాకు ఇంకో ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనే ఉద్దేశం తప్ప
కేవలం వాళ్ళ అవసరాల రీత్యా లేకపోతే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్ప ఇది ఇంకోటి మరొకటి కాదు. థ్యాంక్ యూ అన్న.